హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. డాన్ డాన్ సీజన్ 2 ఎపిసోడ్ 1 రిలీజ్ అయింది అండ్ దాంట్లో జరిగిన స్టోరీని ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం. ఎక్కువ లాగ్ చేయకుండా డాన్ డాన్ సీజన్ 2 ఎపిసోడ్ 1 లో ఏం జరిగిందో మాట్లాడుకుందాం. లాస్ట్ సీజన్ ఎండింగ్ లో మోమో అండ్ వోకారు జీజీ యొక్క హౌస్ లో గోస్ట్ ఉంది అండ్ దాన్ని తెరవేయాలి అని వెళ్తారు. జీజీ హౌస్ కి వెళ్ళాక మోమో అండ్ వోకారుకి ఎలాంటి గోస్ట్ కనపడవు అండ్ అప్పుడు మోమో అక్కడ నుంచి హాట్ స్ప్రింగ్స్ కి వెళ్తుంది. మోమో హాట్ స్ప్రింగ్స్ లో ఉన్నప్పుడు జీజీ అండ్ వోకారుకి జీజీ వాళ్ళ ఇంట్లో ఒక రూమ్ కనబడుతుంది అండ్ ఆ రూమ్ చూడడానికి చాలా మిస్టీరియస్ ఉంటుంది. వోకారు అండ్ జీజీ చాలా భయపడుతూ ఉంటారు. కట్ చేస్తే మోమో మీదకి కొంతమంది వచ్చి అటాక్ చేస్తూ ఉంటారు హాట్ స్ప్రింగ్స్ లోపలికి వచ్చి. అండ్ మోమో తన పవర్ ని యూజ్ చేసి వాళ్ళని తరిమేద్దాం అనుకుంటుంది. అండ్ ఈ మూమెంట్ లో వాళ్ళలో ఒకడు మోమో యొక్క చేతుల్ని పట్టేసుకుంటాడు అండ్ మోమోని నీళ్ళలోకి ముంచేస్తాడు. ఈ మూమెంట్ లో వాటర్ వచ్చి తన మీదకి తగులుతుంది అండ్ అక్కడ నుంచి మోమో తప్పించుకోవడానికి ట్రై చేస్తుంది. వీళ్ళంతా మళ్ళీ మోమో మీదకి వెనకాల పరిగిస్తూ ఉంటారు. కానీ అక్కడ ఉన్న వుడ్ అనేది వాళ్ళ మీద విరిగి పడిపోతూ ఉంటుంది. దానివల్ల మోమో తప్పించుకుంటూ ఉంటుంది. మోమో తప్పించుకుంటున్నప్పుడు ఒకడొచ్చి మోమో యొక్క కాళ్ళని పట్టేసుకుంటాడు వెళ్ళకుండా. అండ్ ఆ మూమెంట్ లో ఆ ఇల్లు మొత్తం కూడా వాడి మీద కూలిపోతుంది. ఆ తర్వాత టర్బో గ్రానీ కూడా హాట్ స్ప్రింగ్ లో కూర్చొని ఉంటుంది. దాని ద్వారా మోమోకి కూడా అర్థమవుతుంది ఇదంతా టర్బో గ్రానీయే చేసింది అని. అండ్ టర్బో గ్రానీని మోమో అడుగుతుంది ఇక్కడ ఏం చేస్తున్నావు అని. అండ్ టర్బో గ్రానీ దానికి ఇలా చెప్తుంది, సైకో అంటే మోమో వాళ్ళ గ్రాండ్ మదర్ తనకి ఎప్పుడైతే హాట్ స్ప్రింగ్స్ గురించి చెప్తూ ఉంటుందో అప్పుడు తను అది విని మోమో యొక్క బ్యాక్ ప్యాక్ లోకి వచ్చేసింది. అండ్ మోమో ఇలా అడుగుతుంది ఇదంతా ఇప్పుడు విరిగిపోయింది కదా మనం ఏం చేయగలము అని. అండ్ టర్బో గ్రానీ దానికి వదిలేసే ఇదంతా ఇప్పుడు పాత పడిపోయింది మనకి దీనికి అలాంటి సంబంధం లేదు అని చెప్తుంది. అండ్ దాని తర్వాత అక్కడ ఉన్న సెక్యూరిటీ గార్డ్స్ అందరూ వస్తారు అండ్ ఇదంతా విరగొట్టింది ఎవరు అని చాలా కోపంతో వస్తారు. ఈ మూమెంట్ లో మోమో అండ్ టర్బో గ్రానీ ఇద్దరు దాంకొని ఉంటారు కాబట్టి వాళ్ళు తప్పించుకుంటారు. అండ్ ఇక మిగిలింది ఆ ఎదవలు కాబట్టి ఆ ఎదవల్ని చూసి మీరే ఇదంతా చేశారని వాళ్ళ మీద పడతారు. వీళ్ళంతా ఆ ఎదవల్ని తరుముతూ ఉంటారు. అప్పుడు మనకు అర్థమయ్యేది ఏంటంటే కీటో అనే ఒక ఫ్యామిలీ నుంచి వీళ్ళంతా వచ్చారు అండ్ వాళ్ళు అక్కడ నుంచి ఆ ఊరు మొత్తం పడి వెళ్ళిపోతారన్నమాట తప్పించుకొని. మోమో టర్బో గ్రానీకి థ్యాంక్స్ చెప్తుంది కాపాడినందుకు. టర్బో గ్రానీ నిన్నవాడు కాపాడాడు, అది నేను నా కోసం చేసుకున్నాను అని చెప్తూ ఉంటుంది. మోమో తర్వాత నువ్వు జీజీ హౌస్ చూసావు కదా, అక్కడ ఎలాంటి గోస్ట్ నాకైతే కనపడలేదు, దాని గురించి నువ్వేమనుకుంటున్నావు అని అయితే అడుగుతుంది. కట్ చేస్తే వోకారు అండ్ జీజీ వాళ్ళ హౌస్లో ఒక మిస్టీరియస్ రూమ్ని ఫైండ్ అవుట్ చేస్తారు. అండ్ ఇప్పుడు వాళ్ళకి ఏం చేయాలో అర్థం కాక మోమో కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. ఇదే మూమెంట్లో బయట నుంచి బెల్ సౌండ్ వినపడుతుంది అండ్ వీళ్ళిద్దరూ హ్యాపీగా మోమో వచ్చింది అని బయటకు వెళ్తారు. డోర్ ఓపెన్ చేశాక మోమో కాకుండా 5 డిఫరెంట్ లేడీస్ ఉంటారు అండ్ వీళ్ళు చూడడానికి చాలా డేంజరియస్గా ఉంటారు. అండ్ వీళ్ళు చూడడానికి లాస్ట్ టైం మోమోని తరివిన ఎదవల్లాగే ఉన్నారనుకోండి. వీళ్ళంతా ఇంటి లోపలికి వచ్చేసి పార్టీ చేసుకుంటూ ఉంటారు. ఇది మాది అది మాది అని ఏదేదో మాట్లాడుతూ పార్టీ చేసుకుంటూ ఉంటారు. అండ్ ఈ మూమెంట్లో జీజీని కూడా ఆ పార్టీలోకి ఇన్వైట్ చేస్తారు. అండ్ ఇక్కడ జీజీతో మాట్లాడుతున్న వ్యక్తి పేరు నాకి. అండ్ నాకి జీజీతో ఇలా మాట్లాడుతుంది, మీ పేరెంట్స్ అంతా హాస్పిటల్లో ఉన్నా సరే నేను నిన్ను చూసుకుంటున్నాను, ఈ హౌస్లో ఉంచనిస్తున్నానంటే చాలా గ్రేట్. అండ్ నువ్వు నాకు రెంట్ కూడా కట్టట్లేదు కాబట్టి అట్లీస్ట్ మేము ఇక్కడ పార్టీ చేసుకుంటాము అని చెప్తూ ఉంటుంది. దానికి జీజీ నవ్వుతూ అవును అవును అంటూ ఉంటాడు. వోకారు అసలు ఇక్కడ ఏం జరుగుతుంది అని అడుగుతాడు. జీజీ దానికి ఆన్సర్గా యాక్చువల్గా మా పేరెంట్స్ హాస్పిటల్లో ఉన్నప్పటి నుంచి నేను ఇదే హౌస్లో ఉంటున్నాను అండ్ అప్పటి నుంచి నేను రెంట్ కట్టట్లేదు అని చెప్తాడు. అండ్ వీళ్ళు నాకు రెంట్ కట్టనివ్వకుండా ఇంట్లో ఉండనిస్తున్నారు అండ్ వీళ్ళు కీటో ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళు అని చెప్తాడు. వోకారు దానికి ఆ మిస్టీరియస్ రూమ్ని ఫైండ్ అవుట్ చేసి మనం తప్పు చేసాం, ఇది రెంటెడ్ హౌస్ కదా అని చెప్తాడు. అండ్ ఆ మిస్టీరియస్ రూమ్కి ఉన్న ఓపెనింగ్ హోల్ని వీళ్ళు ఒక పోస్టర్తో కవర్ చేస్తారు. నాకి జీజీని ఇలా అడుగుతుంది, ఇన్ని రోజులు ఎక్కడికి వెళ్ళిపోయావు నువ్వు ఇక్కడ లేకుండా అని చెప్పేసి. అండ్ దానికి జీజీ ఇలా అంటాడు, వీడు మా ఫ్రెండ్ వోకారు, వీడిని తీసుకురావడానికి నేను వెళ్ళాను అని చెప్తాడు. నాకి దానికి నువ్వు ఇంకా భూతాలు ఉన్నాయని నమ్ముతున్నావా, ఈ ఇంట్లో ఇంకా భూతాలు ఉన్నాయి అని బయట ప్రచారిస్తున్నావా అని అడుగుతూ ఉంటుంది. అండ్ నువ్వు ఇక్కడికి భూతాలని తరిమే వాళ్ళని తీసుకొని వస్తున్నావు అని చెప్తుంది. ఇది విన్న మిగతా కీటో ఫ్యామిలీ వాళ్ళు చాలా ఫైర్ అవుతారు. ఈ ఇంట్లో అలాంటి భూతాలు లేవు, ఎందుకు నువ్వు ఇలాంటి రూమర్స్ క్రియేట్ చేస్తున్నావు, అలా రూమర్స్ క్రియేట్ చేయడం వల్ల ఈ ఇల్లుని త్వరలో ఎవడు కూడా కొనలేడు అని చెప్తూ ఉంటారు. మర్యాదగా అలాంటి రూమర్స్ని ఇప్పటి నుంచి ఆపేసే అని చెప్తారు. అండ్ దానికి జీజీ ఇలా అంటాడు, లేదు వీడు మీకు భూతాలని తరిమేవాడిలా కనబడుతున్నాడా, లేదు వీడు నా బెస్ట్ ఫ్రెండ్ అని చెప్తాడు. అండ్ నాకి తన దగ్గర ఉన్న గన్ బయటకు తీసి జీజీ వైపు పాయింట్ అవుట్ చేస్తుంది. అండ్ నా దగ్గర హంటర్ లైసెన్స్ ఉందని నీకు తెలుసు కదా, నేను ఇప్పటికే ఫారెస్ట్లో చాలా హంట్స్ చేస్తున్నాను అని చెప్తుంది. అండ్ దానికి జీజీ, వినండి ఆంటీ, మీ దగ్గర గన్ ఉన్న హంటర్ లైసెన్స్ ఉన్నా సరే మీరు ఇలా బయటికి తీసి మనుషుల్ని కాల్చడం ఇల్లీగల్ అనేది చెప్తాడు. ఇదే మూమెంట్లో అక్కడికి ఒక పోలీస్ వస్తాడు అండ్ ఆ పోలీస్ ఇలా గన్ని పాయింట్ అవుట్ చేయడం చూస్తాడు. ఇది చూసిన నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఐపీఆర్ రా బాబు మీరు అనుకున్నాను. పెద్ద డిసప్పాయింట్మెంట్ ఏంటంటే ఈ ఏదో కూడా కీటో ఫ్యామిలీకి రిలేటెడ్ పోలీస్.
అండ్ ఇందాక మోమోని తరిగిన ఎదవలంతా కూడా ఇప్పుడు లోపలికి వస్తారు. అండ్ ఇలా పోలీస్ ఆఫీసర్ లేకపోతే మేమంతా ఆల్రెడీ అరెస్ట్ అయిపోయే వాళ్ళమని చెప్తూ లోపలికి వస్తారు. దానికి నాకు ఇలా చెప్తుంది, ఇక్కడ మాలో ఎవరైనా పోలీస్ అరెస్ట్ చేస్తే అది దానికి రెస్పాన్సిబిలిటీ నువ్వే తీసుకోవాలి, ఇక్కడ మేము ఎవరు కూడా అరెస్ట్ అవ్వకూడదు అని చెప్తూ ఉంటుంది ఆ పోలీస్ అతనికి. తర్వాత వాళ్ళల్లో ఒకడు జీజీ దగ్గరికి వచ్చి ఇన్ని రోజులు ఎక్కడికి వెళ్ళావు అని అడుగుతాడు. జీజీ దానికి ఆన్సర్ గా, లేదు నేను మా బెస్ట్ ఫ్రెండ్ ని తీసుకురావడానికి వెళ్ళాను, అందుకే ఇంత టైం పట్టింది అని చెప్తాడు. దానికి ఆ వ్యక్తి, అబద్ధాలు చెప్పకు, నాకు అబద్ధాలు చెప్పే వాళ్ళంటే చాలా విరక్తి అని అయితే చెప్తాడు. అండ్ జీజీ ఒకరిని చూపిస్తూ, అతనే నా బెస్ట్ ఫ్రెండ్, తనని పికప్ చేసుకోవడానికి నేను ఇన్ని రోజులు బయటకు వెళ్ళాను అని చెప్తాడు. అండ్ ఆ వ్యక్తి ఒకరిని ఇలా అడుగుతాడు, నువ్వు జీజీ యొక్క బెస్ట్ ఫ్రెండ్ కదా, మరి జీజీ ఫేవరెట్ ఫుట్బాల్ టీం ఏంటి అని అడుగుతాడు. సిచ్యువేషన్ చాలా టెన్స్గా మారిపోతుంది. ఈ మూమెంట్లో ఒకరునికి కూడా ఏం చెప్పాలో అర్థం కాదు. ఒకవైపు జీజీ చాలా టెన్షన్ పడిపోతూ ఉంటాడు. ఈ వ్యక్తి ఏమో చాలా టెరిఫిక్ ఫేస్ పెట్టి, నువ్వు అతని ఫ్రెండ్ అయితే నీకు ఖచ్చితంగా తెలిసే ఉంటుంది కదా, అండ్ అదే కాకుండా బెస్ట్ ఫ్రెండ్ అని కూడా చెప్తున్నాడు. ఒకవేళ నువ్వు జీజీ యొక్క బెస్ట్ ఫ్రెండ్ కాకపోతే ఇక్కడికి జీజీ నేను ఎందుకు తీసుకొని వచ్చాడు, నేను తనని అడగాల్సి వస్తుంది. అసలు మీరు ఇక్కడ ఏం చేస్తున్నారో నాకు క్లియర్గా తెలుసుకోవాల్సి ఉంటుంది. అప్పుడు ఒకరు జీజీ ఫేవరెట్ ఫుట్బాల్ టీం జైంట్ జర్మన్ FC అని అయితే చెప్తాడు. అండ్ దానికి అతను, ఓకే నువ్వు బెస్ట్ ఫ్రెండ్ అని నేను ఇప్పుడు అర్థం చేసుకోగలను అని చెప్తాడు. ఇక్కడ పాయింట్ ఏంటంటే ఆ వాల్ మీద అటాచ్ చేసిన పోస్టర్ పైనే జైంట్ జర్మనీ అయితే ఉంటుంది. అండ్ అది చెప్పడం వల్ల వీళ్ళిద్దరు ఇక్కడ బతికిపోతారు. నాకు ఈ జీజీని అడుగుతుంది, మీతో ఒక అమ్మాయి కూడా వచ్చింది కదా, తను ఎప్పుడు వస్తుంది అని. జీజీ, అవునా ఒక అమ్మాయి కూడా వచ్చిందా, ఎక్కడుంది అని అయితే అడుగుతాడు. దీని తర్వాత అక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి అర్థమైపోతుంది జీజీ అబద్ధం చెప్తున్నాడు అని. ఇంకొక వైపు మోమో సుకినోచో స్ట్రైన్ ని విజిట్ చేయడానికి వెళ్తుంది. అక్కడ ఒక పర్సన్ మాంజీరో అని ఉంటాడు. తను యూట్యూబ్ కోసం వీడియోని రికార్డ్ చేసుకుంటూ ఉంటాడు. ఈ మూమెంట్ లో మోమో వెళ్ళిన తర్వాత తను డోర్ ని ఓపెన్ చేస్తాడు. మోమో దానికి, నువ్వు ఇలాగే ఓపెన్ చేసేస్తావా అని అడుగుతుంది. మాంజీరో, ఇక్కడ ఎవరు డబ్బులు ఇవ్వరు స్ట్రైన్కి, కాబట్టి నేను ఎలాగో ఒక యూట్యూబర్ అయిపోతాను, నేను అలా డబ్బులు సంపాదించుకుంటాను అని చెప్తాడు. మోమో స్ట్రైన్ లోపలికి వెళ్ళేటప్పుడు ఒకరితో కలిసి నేను ఇక్కడికి మళ్ళీ వస్తాను అని అయితే అనుకుంటుంది. మోమో లోపలికి వెళ్ళిన తర్వాత అక్కడ ఒక చనిపోయిన పాము లాంటిది ఒక చిన్నది ఉంటుంది. అండ్ దాన్ని చూసి మోమో చాలా డిసప్పాయింట్ అవుతుంది. మాంజీరో ఇలా చెప్పడం మొదలు పెడతాడు, ఈ విలేజ్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ సర్పెంట్ని పూజిస్తూ ఉంటారు. ఇది ఎప్పుడైతే ఆకలితో ఉంటుందో అప్పుడు ఆ వాల్కెనో అనేది చాలా ఎరప్ట్ అవుతుంది. అండ్ దానివల్ల అందరికీ అర్థమయ్యి ఈ ఊర్లో ఉన్న ఎవరినో ఒకరిని బలిచ్చేస్తారు. దానివల్ల ఆ సర్పెంట్ యొక్క ఆకలి తీరిపోతుంది అని చెప్తాడు. అండ్ యాక్చువల్గా ఆ సర్పెంట్ ఆ వాల్కెనోలోనే ఉంటుంది అని కూడా చెప్తాడు. అండ్ దానివల్లే లాస్ట్ 200 సంవత్సరాల నుంచి కూడా ఈ వాల్కెనో అనేది ఎరప్ట్ అవ్వలేదు. అండ్ ఈ ఊరిలో చాలా మంచి హాట్ థింగ్స్ కూడా దానివల్లే వచ్చాయి అని అయితే చెప్తాడు. మోమో సుచినోకో అనే పేరుకి దీనికి సంబంధం ఏంటి అని అడుగుతుంది. మాంజీరో దానికి, మేము యాక్చువల్గా విజిటర్స్ కోసం అందరూ విజిట్ చేయాలి బాగుంటుంది అని సుచినోకో అనే పేరు పెట్టాము, అది జస్ట్ ఒక క్యాజువల్ నేమ్ అని అయితే చెప్తాడు. అండ్ చాలామంది ఇక్కడ జైంట్ సర్పెంట్ గురించి నిజం అనుకుంటారు అండ్ కొంతమంది అబద్ధం అనుకుంటారు. కాబట్టి నేను ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ కూడా పర్ఫెక్ట్ నార్మల్ ఇన్ఫర్మేషన్ని ఇస్తాను అని అంటాడు. దానివల్ల ఇక్కడ ఎవరు కూడా రెస్పెక్ట్ చేయకుండా ఉండడం కానీ లేదా ఎవరైనా సరే పాపాలు చేయకుండా ఆపొచ్చు అని అయితే చెప్తాడు. కానీ నిజం చెప్పాలంటే నేను ఒక మంచి బూట్యూబర్ అవ్వాలి అనుకుంటున్నాను అంటాడు. మోమో, మరి నువ్వు ఈ స్టోరీ మొత్తం కూడా బూట్యూబ్లో చెప్పచ్చు కదా అని చెప్తుంది. దానికి మంజీరో చాలా షాక్ అవుతాడు, ఈ ఐడియా నాకెందుకు రాలేదు అని. మోమో అక్కడి నుంచి బ్యాక్ ఆఫ్ అయ్యి ఇంటికి వెళ్ళిపోతున్నప్పుడు ఇలా ఆలోచించుకుంటూ ఉంటుంది, అంటే సుచినోకో అనే పేరుతో ఎవరూ లేరన్నమాట. ఇదంతా ఒకరునికి చెప్తే చాలా డిసప్పాయింట్ అవుతాడు. కానీ ఆ జైంట్ సర్పెంట్ యొక్క స్టోరీని తను వింటే చాలా ఎగ్జైట్ అవ్వచ్చు అని చెప్తుంది. అండ్ మోమో ఫైనల్గా ఇంటికి వచ్చేస్తుంది. అండ్ తను ఇలా అనుకుంటూ ఉంటుంది, జీజీ అండ్ ఒకరున్ చాలా మంచి ఫ్రెండ్స్ అయిపోయి ఉంటారు ఈ పాటికే అని. కాకపోతే వాళ్ళిద్దరూ చూస్తే గ్రౌండ్ ఫ్లోర్ మీద నేల మీద పడిపోయి ఉంటారు. ఒకరు అండ్ జీజీ ఇద్దరు కూడా చాలా అన్కాన్షియస్ గా కింద పడిపోయి ఉంటారు. అండ్ వాళ్ళ చుట్టూ కూడా కీటో ఫ్యామిలీ మెంబర్స్ అంతా ఉంటారు. నాకో ఇలా చెప్తుంది, ఓకే బలి చేయాల్సిన థర్డ్ పర్సన్ కూడా వచ్చేసింది, పదండి ఇంకా వీళ్ళని బలి చేసి ఫెస్టివల్ చేసుకుందాం. మోమో మీదకి వీళ్ళు అటాక్ చేయడానికి వస్తారు. మోమో ఒక పెద్ద కిక్ ఇచ్చి కింద పడుకోబెడుతుంది. అండ్ తన పవర్స్ ని యూజ్ చేసుకొని వాళ్ళందరితో ఫైట్ చేస్తూ ఉంటుంది. అండ్ ఒకటి మీద అయితే తీసుకొని వెళ్ళి టేబుల్ ని విసిరి కొడుతుంది. వాడి కింద పడిపోతాడు దెబ్బకి. తర్వాత వాడిని కొట్టరాని చోట కొడుతుంది. దాంతో వాడికి అన్ని కదిలిపి ఉంటాయి. అండ్ ఈ మూమెంట్లో వెనకాల నుంచి ఒకడు వచ్చేసి హా అని హక్ చేసుకుంటాడు, అంటే వెనకాల నుంచి వచ్చి గట్టిగా పట్టుకుంటాడు. అండ్ మోమో తల మీద చాలా గట్టిగా కొడతాడు. దానివల్ల మోమో ఒక 5 సెకండ్స్ వరకు అన్కాన్షియస్ గా అయిపోతుంది. అండ్ అప్పుడు అతను మోమో యొక్క థైస్ దగ్గర చేయి పెట్టడానికి ట్రై చేస్తూ ఉంటాడు. అప్పుడే టర్బో గ్రాని బయటకు వచ్చి చాలా గట్టిగా అరుస్తుంది. దాంతో అతను జస్ట్ అరిచినందుకే కింద పడిపోతాడు. అండ్ తన హెడ్ దగ్గర ఒక టేబుల్ ఉంటుంది, అది తగిలి తను కూడా అన్కాన్షియస్ అయిపోతాడు కాసేపటి వరకు. అండ్ టర్బో గ్రాని, అసలు వీళ్ళంతా ఎవరు, చూడడానికి ఇంత దున్న
దున్నపోతుల్లా ఉన్నారు అని అయితే చెప్తుంది. అండ్ మోమో నాకు కూడా తెలీదు అసలు వీళ్ళంతా ఇక్కడ ఏం చేస్తున్నారు అని చెప్తూ వీళ్ళందరినీ బయటకు వెళ్ళిపోమని గట్టిగా అరుస్తుంది. అండ్ అప్పుడు మోమో మీద నాకి అటాక్ చేస్తుంది. నాకి చాలా కరాటేలో ఒక బ్లాక్ బెల్ట్ మాస్టర్ అనుకుంటా, మనకి తెలియదు, ఒక రేంజ్ లో అయితే కరాటే చేస్తుంది. నాకు స్పీడ్ ఎలా ఉందంటే గాడ్ లెవెల్ అంతే. ఆ ఏజ్ లో కూడా ఆ రేంజ్ లో కదులుతూ ఉంటుంది. అండ్ మోమోని చాలా వరకు ఓవర్కమ్ చేస్తుంది. మోమో తన పవర్స్ తన మీద సోఫా వేసడానికి ట్రై చేస్తుంది, బట్ తను అక్కడ నుంచి కూడా తప్పి చేసుకుంటుంది. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే నాకీనే అక్కడ ఉన్న వాళ్ళందరికన్నా చాలా ఓల్డ్ ఏజ్ ఉమెన్. అండ్ ఈ పాయింట్ లో నాకి మోమోని చాలా ఓవర్కమ్ చేస్తుంది. అండ్ తనని గట్టిగా కొట్టడం వల్ల బయట వాల్ అయితే ఇరిగిపోతుంది. అండ్ ఆ మిస్టీరియస్ రూమ్ అనేది మళ్ళీ కనబడుతుంది. సో దీని ద్వారా మనం ఏం అర్థం చేసుకోవచ్చు అంటే ఆ హౌస్ చుట్టూ కూడా ఆ మిస్టీరియస్ రూమ్ అయితే ఉంది. అండ్ నాకీ ఫ్యామిలీ మొత్తం కూడా తనని ఎంకరేజ్ చేస్తూ ఉంటారు. అండ్ నాకినే మా అందరికన్నా చాలా స్ట్రాంగ్ అని చెప్తూ ఉంటారు. అండ్ నాకి అసలు ఈ అమ్మాయి ఎవరు, తన దగ్గర అలాంటి ఏదో మిస్టీరియస్ పవర్స్ ఉన్నాయి, నాకైతే ఏం అర్థం కావట్లేదు అని చెప్తుంది. మోమో కూడా అసలు ఈ ముసలాం ఎవరు అని అయితే అడుగుతుంది. దానికి టర్బో గ్రాని ఇలా అంటుంది, అండ్ తను చాలా పవర్ఫుల్ ముసలామే, నువ్వు తనని అండర్ ఎస్టిమేట్ చేయొద్దు అని. ఏంటి ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారా అని మోమో చెప్తుంది. మర్చిపోయావా మీ ఇంట్లో కూడా ఒకరు ఉన్నారు అని టర్బో గ్రాని చెప్తుంది. దానికి మోమో అవునులే నిజమే అంటుంది. వాళ్ళల్లో ఒకటి వచ్చి ఆ పిల్లి మాట్లాడుతుంది అని నాకీకి చెప్తాడు. అండ్ మోమో అసలు ఈ విచిత్రమైన రూమ్ ఏంటి, ఇంత దారుణంగా ఉంది, స్మెల్ కూడా చాలా దారుణంగా ఉంది అని చెప్తుంది. అండ్ నాకి ఇలా చెప్తుంది, నువ్వు అసలు చూడడానికి భూతాల్ని తరివేదాని లాగా లేవే, మరి అసలు నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు, నువ్వు మాకు మాత్రం అడ్డం రాకు, మేమే విలేజ్ని కాపాడే వాళ్ళం, మేమే కీటో ఫ్యామిలీ, మా వల్లే ఈ విలేజ్ ఇంత ప్రశాంతంగా ఉంది. అండ్ ఇన్ని హాట్ స్ప్రింగ్స్ కూడా వచ్చాయి. ఇంతకు ముందు నువ్వు వెళ్ళింది కూడా అందులో నుంచి ఒక హాట్ స్ప్రింగ్కే. మేము లాస్ట్ 200 yearsగా ఇక్కడ ఉన్న ప్రజలందరినీ బలిస్తూ వస్తున్నాం. అండ్ ఆ జైంట్ సర్పెంట్స్కి మేమే చాలా లాయల్ మెంబర్స్ అని అయితే అంటుంది. మేమింత లాయల్గా ఉండడం వల్లే ఆ వాల్కెనో ఎరప్షన్ ఇప్పటి వరకు జరగలేదు. ఒకవేళ మేము అంటే కీటో ఫ్యామిలీనే లేకపోయి ఉంటే ఇప్పుడు ఆ వాల్కెనో వల్ల వచ్చిన మ్యాగ్మా వల్ల ఈ ఊరు ఎప్పుడో నాశనం అయిపోయి ఉంటుంది. అంటే మీరు ఇక్కడ బలిస్తున్నారా? దానికి నాకు ఇలా అంటుంది, అవును మేము ఇక్కడే బలిస్తాము. యాక్చువల్గా ఇంతకు ముందు కూడా ఇక్కడే బలిచ్చే వాళ్ళం, కానీ దాని తర్వాత టైం వెళ్ళే కొద్దీ ఇక్కడ ఒక హౌస్ వచ్చింది. అయినా సరే మేము బలిచ్చే ప్లేస్ ఇదే అవుతుంది. కీటో ఫ్యామిలీ బలించే వాళ్ళని ఇక్కడికే తీసుకొని వస్తాము, తర్వాత ఇక్కడే బలిస్తాము అంటారు. అండ్ ఆ జైంట్ సర్పెంట్ ముందు మేము ఇక్కడ బలిస్తాము అని అయితే నాకి అంటుంది. అండ్ మంచిదైంది, ఇక్కడ ముగ్గురు మనకి ఈ రోజు బలిచ్చడానికి కనబడ్డారు. ప్రెసెంట్ ఉన్న సిచ్యువేషన్స్ లో బలిచ్చడానికి ఎవరు కూడా దొరకడం లేదు. అది చాలా కష్టంగా ఉంది. మనకి ఇప్పుడు ముగ్గురు దొరికారు అని చాలా ఆనందిస్తూ ఉంటుంది. ఇంకొక వైపు మోమో యొక్క కాళ్ళు లోపలికి వెళ్ళిపోతూ ఉంటాయి. నాకే చెప్తుంది అంటే ఆ జైంట్ సర్పెంట్ చాలా ఆకలి మీద ఉందనుకుంటా, అందుకే కిందకి లాగేస్తూ ఉంది. అండ్ మోమో తన పవర్స్ని యూజ్ చేసుకొని బయటకు వద్దాం అనుకుంటుంది. కానీ కీటో ఫ్యామిలీ మొత్తం కూడా మోమోని బయటకు రానివ్వకుండా అడ్డంగా పడిపోతారు. తనని మళ్ళీ వెనక్కి పంపించేస్తారు. నువ్వు ఇక్కడ నుంచి బయటికి వెళ్ళడానికి అసలు ఎలాంటి ఛాన్సే లేదు, నువ్వు ముందుగా ఇప్పుడు జైంట్ సర్పెంట్ యొక్క పొట్ట లోపలికి వెళ్తావు అని నాకి చెప్తుంది. అండ్ ఆ రూమ్లో ఉన్న మిస్టీరియస్ శాండ్లోకి మోమో వెళ్ళిపోతూ ఉంటుంది. అండ్ అప్పుడు జీజీ అండ్ ఒకారూన్ వాళ్ళ మీదకి ఒక సోఫా గట్టిగా వేస్తారు. ఒకారూన్ మోమోని కాపాడడానికి తన చెయ్యిని ఇవ్వమంటాడు, కానీ ఆ సోఫా వెయిట్ వల్ల అది మొత్తం కిందకి వెళ్ళిపోతుంది. అండ్ కీటో ఫ్యామిలీలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా కింద పడిపోతారు. ఒకారూన్, జీజీ అండ్ మోమో కూడా వెళ్ళిపోతారు. అండ్ ఆ మిస్టీరియస్ రూమ్ ఇప్పుడు చాలా పెద్దగా మారిపోతుంది. అండ్ దాని లోపల చాలా హౌసెస్ కూడా ఉంటాయి. అండ్ జీజీ ఆ హౌసెస్లో ఒక హౌస్కి వేలాడుతూ ఉంటాడు. ఆల్మోస్ట్ జీజీ కింద పడిపోతూ ఉంటాడు. అండ్ ఇంకా జీజీ కింద పడిపోతాడు, కానీ అక్కడ చాలా స్మూత్గా ఉంటుంది. మోమో తన పవర్స్తో తనని కాపాడడానికి ట్రై చేస్తుంది, బట్ అవ్వదు. అండ్ తను కింద పడిపోయిన తర్వాత చాలా పెద్దగా ఒక మాన్స్టర్ వస్తుంది. అండ్ జీజీ పడింది ఆ పెద్ద జైంట్ సర్పెంట్ మీద. అండ్ అక్కడ నుంచి జీజీని మోమో అండ్ ఒకారూన్ కాపాడేస్తారు. అండ్ ఇంకోవైపు కీటో ఫ్యామిలీ చాలా హ్యాపీగా ఉంటారు. మిమ్మల్ని చూడడం వల్ల మాకు చాలా సంతోషంగా ఉంది అని ఒక స్పెసిఫిక్ పోజ్ పెట్టి నిలబడతారు. కీటో ఫ్యామిలీ ఆ పోజ్ పెట్టడం వల్ల ఆ జైంట్ సర్పెంట్ వీళ్ళని తినదు అని వీళ్ళు నమ్ముతారు. అండ్ అప్పుడు కీటో ఫ్యామిలీలోని నాకి చెప్తుంది, ఈ రోజు మీకోసం 3 మెంబర్స్ని బలిచ్చపోతున్నాము, మీ ఆకలిని తీర్చుకోండి అంటుంది. మోమో ఇలా అంటుంది, అంటే ఈ జైంట్ సర్పెంట్కి సంబంధించిన కట్టు కథలన్నీ నిజమే అన్నమాట, టర్బో గ్రాని అది కూరగారి అని చెప్తుంది. ఒకారూన్ అప్పుడు చెప్తాడు అండ్ తనకి గుర్తొస్తుంది, అంటే ఇది ఒక పెద్ద ఎర్త్వామ్, జైంట్ ఎర్త్వామ్, అండ్ ఇది నేను వచ్చే దారిలో చదివాను ట్రైన్లో అని అంటాడు. అండ్ అది ఇక్కడ యాక్చువల్గా ఉండకపోవచ్చు, అది యాక్చువల్గా డెజర్ట్స్లో దొరుకుతుంది అని అయితే అంటాడు. అంటే ఎడారి ప్లేసెస్లో అది దొరుకుతుంది, కనపడుతుంది అంటాడు. కానీ అది ఎక్కువగా మనుషుల్ని తినడానికే ఉంది అంటాడు. కానీ అది ఇంత పెద్దగా ఉంటుందని నేను ఎక్కడ ఎక్స్పెక్ట్ చేయలేదు, నేను చదివిన దానికన్నా ఇది చాలా పెద్దగా ఉంది. అండ్ అప్పుడు మోమో అనుకుంటుంది, అంటే ఈ ఎర్త్వామ్ కోసమా వీళ్ళు 200 సంవత్సరాలుగా బలిస్తున్నారు. దానికి నాకీక చెప్తుంది, మీరు అనుకుంటున్నట్టు అదేం దేవుడు కాదు, దేవత కాదు, అది జస్ట్ మనుషుల్ని తినే ఒక వానపాము మాత్రమే అని
అయితే అంటుంది. కానీ ఈ కీటో ఫ్యామిలీ వాళ్ళంతా కూడా మోమో చెప్పేది ఏది అర్థం చేసుకోకుండా వాళ్ళు అక్కడ డాన్స్ వేస్తూ ఉంటారు, ఈ రోజు ముగ్గురిని బలిచ్చబోతున్నాము అని. అప్పుడు ఆ జైంట్ ఎర్త్వం వాళ్ళందరినీ కూడా ఒకటేసారి తినేస్తుంది. వీళ్ళ ముగ్గురికి ఇప్పుడు ఏం చేయాలో అర్థం కాదు అండ్ వాళ్ళు అక్కడ నుంచి తప్పించుకుందామని అనుకుంటారు. అండ్ వాళ్ళు దాంకోవడానికి ఒక ఇంటి లోపలికి వెళ్దామని అయితే అనుకుంటారు. అండ్ ఇంటి లోపలికి వెళ్ళి ఉండడం వల్ల చాలా సేఫ్ అని అనుకుంటారు. అండ్ ఇంటి లోపలికి వచ్చిన తర్వాత ఒకారున్ అండ్ మోమో వాళ్ళిద్దరి చెవుల్ని గట్టిగా పట్టుకుంటారు. జీజీ ఒకారున్ దగ్గరికి వెళ్తున్నప్పుడు తను టర్బో గ్రానీ లాగా మారిపోయి ఒకారున్ మీదకి వస్తాడు. అండ్ ఈ ఎపిసోడ్ ఇక్కడతో ఎండ్ అయిపోతుంది. నెక్స్ట్ ఎపిసోడ్ నెక్స్ట్ వీక్ వస్తుంది అండ్ అప్పటి వరకు వెయిట్ చేయండి. నెక్స్ట్ వీక్ ఉన్న ఎపిసోడ్ ని ఫాస్ట్ గా తీసుకురావడానికి ట్రై చేస్తాను. అండ్ ఈ ఎపిసోడ్ యొక్క ఎక్స్ప్లెనేషన్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అండ్ మీకు ఒకవేళ ఈ వీడియో నచ్చుంటే డెఫినెట్ గా ఒక లైక్ చేయండి. అండ్ ఇంకా ఏమైనా ఆనిమేస్ కి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్స్ కావాలన్నా సరే కామెంట్ సెక్షన్ లో చెప్పండి. వీలైతే నేను ఖచ్చితంగా ఆ ఆనిమేస్ ని కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ నెక్స్ట్ వీక్ ఇంకొక ఎపిసోడ్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు ఉంటాను మరి. మీట్ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ బై బై.